నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. మనకు మన సాంప్రదాయం అంటే ఇప్పుడు కూడా చోకనే, పొరుగింటి పుల్లకు రుచి అన్నట్టు ఇతరుల సాంప్రదాయం మాత్రం చాలా పకడ్బందీగా పాటిస్తాం. అందులో ఒకటి జనవరి 1 నూతన సంవత్సరాది అంటాం. అది ఆంగ్ల నూతన సంవత్సరాది. ఉగాది మనం పెద్దగా పట్టించుకోము, కానీ ఆంగ్ల నూతన సంవత్సరాదిని మాత్రం చాలా ఘనంగా చేస్తాం. అలాంటి ఆంగ్ల నూతన సంవత్సరానికి హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ఏంటంటే రాత్రి 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి ఒకటి. అంతేకాకుండా ఈ వారాలు మరియు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి రాకపోకలు నిషేధించారు. కేవలం విమానాశ్రయం పోయే వాళ్ళు మాత్రమే వీటి మీద రాకపోకలు అనుమతి, మిగతా వాళ్ళకు లేదు. వేరే వెహికల్ దేనికి అనుమతి లేదు. అంతేకాకుండా మన హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్ అవుతుంది, షేక్పేట, ఈ మన మైండ్ స్పేసు, బయోడైవర్సిటీ, ఇలాంటి ఫ్లైఓవర్లు అన్నిటి మీద నుంచి కూడా రాకపోకలు నిషేధించారు పోలీసులు. అంటే దాని నుంచి పోవడానికి వీళ్ళు, ఎందుకంటే తాగింటి తదన ఆడిపోయిననుకో కింద పడితే కింద నిమ్మలంగా పోయే వాళ్ళకు కూడా నష్టం. వీటి ఫ్లైఓవర్ మీద వీటికి రాకపోకలు నిషేధించారు. ఈ తీగల వంతెన మీద కూడా నిషేధించారు. ఇంకా పోతే ఏంటంటే అది కూడా రాత్రి 11 నుంచి ఉదయం 1వ తారీఖు 5 గంటల వరకు మాత్రమే నిషేధం అమల్లో ఉంటుంది. కానీ ఇది జనవరి నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలి, దీన్ని గ్రహించాలి. ఇంకొకటి ఏంటంటే ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఖచ్చితంగా డ్రెస్సును ధరించాలి, వాళ్ళ యూనిఫామ్ వేసుకోవడం ఒకటి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని మరి హెచ్చరిస్తున్నారు పోలీసులు. కాబట్టి నూతన సంవత్సర వేడుకల కోసం తయారయ్యే వాళ్ళు ఈ పోలీసుల ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే నష్టపోతారు.